హాయ్ అండి, వెల్కమ్ టు నివి కిచెన్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీకి చెప్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలాచీ, లవంగా, పట్టా, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని అది తర్వాత పచ్చిమిర్చి, కలమాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొద్దిగా కుక్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మా హస్బెండ్ డాక్టర్ వెనిలా గారి డైట్లో ఉన్నారండి. సో ఓన్లీ మా తాతయ్యకి నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా వేసుకోవాలి. టమాటా బాగా కుక్ అయ్యాక మనం అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. మేడం డైట్ చాలా బాగుందండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. నేను రెసిపీస్ మేడంవి కొన్ని పెట్టాను, నా ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చండి. కానీ రెగ్యులర్గా మేడం ఎలా చెప్తారో అవన్నీ పెడితే మేడంకి చీటింగ్ చేసినట్టు అవుతుంది. సో అది కరెక్ట్ కాదు. మాకు చాలా హెల్ప్ చేశారు వెయిట్ లాస్కి. తన రెసిపీస్ ద్వారా మా హస్బెండ్ చాలా వెయిట్ లాస్ అయ్యారు. సో అందుకని నేను అన్నీ పెట్టట్లేదు, కొన్ని పెడుతున్నాను అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్లో. సో ఇందులో మనం కర్డ్ వేసుకొని 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసుకొని కుక్కర్ లాక్ చేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఇందులో నార్మల్ రైస్ యూస్ చేశానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేసుకుంటే ఇంకా బాగా అవుతుంది రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి కిచెన్ అండి.